The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ ఏం చెప్తోంది? ఎందుకని దాని గురించి ఎక్కువగా మేము వింటున్నాం? అంటే ఆపర్చునిటీ ఇచ్చాం మేము స్టూడెంట్స్‌కి. హ్మ్. అంటే నీట్ ఇయర్ 2025లో చాలా టఫ్ వచ్చిందనమాట పేపర్. చాలా అవును. మంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో, లాస్ట్ 1, 2, 3 ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరికి కూడా వేరే డిఫరెంట్‌గా ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని చూస్తా ఉంటారు. హ్మ్. అలా ఒక ఇద్దరు స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఓకే. మేమిది దాని గురించి మనం ఎందుకు చేయకూడదు అని మేము గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేసి మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారితో డిస్కస్ చేసి, సో, ఇలా పెట్టొచ్చు, ఇలా అవకాశం ఉంది సార్, ఆల్రెడీ ఇండియాలో జరుగుతుంది. లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కొన్ని యూనివర్సిటీస్‌లో బైపీసీ వాళ్ళు కూడా బీటెక్ చదువుతున్నారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా చదువుతున్నారు. బట్ వాళ్ళు బీటెక్ అనరు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటారు లోకల్ యూనివర్సిటీస్‌లో. హ్మ్. బట్ మాది యూకే బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి మేము బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్స్ ఇస్తున్నాం. సో, బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే 2025లో పాస్ అయినా, అంతకు ముందు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మినిమమ్ 60% ఉంటే గనుక దే ఆర్ ఎలిజిబుల్ అండి. హ్మ్. సో, వాళ్ళకి మేము ఫస్ట్ 2 వీక్స్ 60 అవర్స్ ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాం. సో, ఆ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు నార్మల్ ఎంపీసీ స్టూడెంట్స్ లాగే ఇంజినీరింగ్ కూడా చదువుకోవచ్చు మా దగ్గర. హ్మ్. సో, ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఎందుకంటే నీట్ క్వాలిఫై అవ్వలేదు అని హ్మ్. ఒకవైపు ఆ బాధ. ప్లస్ ఇంకా వాళ్ళకి రిలేటెడ్ ఆపర్చునిటీస్ అంటే రిలవెంట్‌గా ఏమేమి కోర్స్ ఉంటాయి. మాక్సిమం మీరు చూసుకుంటే ఎంబీబీఎస్ ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ మంచి మార్క్స్ రాకపోతే బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆర్ వెటర్నరీ, అగ్రికల్చర్ ఇవి ఫస్ట్ స్టెప్‌లో ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ స్టెప్‌కెళ్ళినప్పుడు ఫార్మ్-డి, బీ-ఫార్మసీ ఇవి ఉంటాయండి. ఆ నెక్స్ట్ స్టెప్‌కెళ్తే మళ్ళీ గర్ల్స్ అయితే నర్సింగ్ అంటారు. లేదంటే ఫిజియోథెరపీ. అవును. ఫిజియోథెరపీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు జాయిన్ అవుతా ఉంటారు. అది కాదు అంటే ఇంక అలైడ్ హెల్త్ సైన్స్‌కెళ్తారు. లేదంటే పారామెడికల్ కోర్సెస్‌కెళ్తా ఉంటారు. సో, బేసిక్‌గా ఈ హోమియోపతి, డెంటల్, ఆయుర్వేదిక్, వెటర్నరీ ఇవేవి జాయిన్ కావాలన్నా మళ్ళీ నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఇండియాలో. ఎగ్జాక్ట్. ఏదో ఒక ర్యాంక్ ఉండాలి అక్కడ. క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ బీ-ఫార్మసీకో, ఫార్మ్-డికో, ఫిజియోథెరపీకో లేదంటే అలైడ్ మీరన్నట్టు అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ కోర్సెస్‌కెళ్తారు. బట్ అవి ఆహ్, చాలా వరకు బైపీసీ, ఎంబీబీఎస్ రేంజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ పారామెడికల్‌కెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం ఇదిగానే ఉంటది. హ్మ్. సో, ఆ రేంజ్ కెరియర్ ఆపర్చునిటీ కావాలి అంటే మన దగ్గర ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఎందుకంటే 2 ఇయర్స్ ఇక్కడ వాళ్ళు ఇండియాలో చదువుకుంటారు. థర్డ్ ఇయర్ యూకే ఎళ్తారు. యూకేలో ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 ఇయర్స్ ఉంటుంది. సో, ఆ టైంని వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. మంచి కెరియర్‌గా డిజైన్ చేసుకోవడానికి. హ్మ్. అంటే బేసిక్‌గా పేరెంట్స్ చాలా ప్లాన్ చేస్తారు బైపీసీ జాయిన్ చేయించే ముందే. అవును. మా పాపో, బాబో డాక్టర్ అవ్వాలి అని. బట్ ఇట్స్ ఎగ్జాక్ట్. వెరీ లాంగ్ అన్నమాట. ఎందుకంటే ఎంబీబీఎస్ 5 ½ ఇయర్స్ చదువుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెంటనే పీజీ చేయాలి. పీజీ ఒక 3 ఇయర్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కెరియర్ అది. సో, లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఈ ఇయర్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. సో, వాళ్ళందరికి కూడా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకంటే 3 ఇయర్స్‌లో కోర్స్ అయిపోతుంది. వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది మంచి కోర్స్ అండి. మంచి అవకాశం ఇచ్చాం మేము. హ్మ్. అది. సో, డిసప్పాయింట్‌మెంట్ అయిన వాళ్ళకి ఇక్కడ కాకపోతే విదేశాల్లో మీరు ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేయవచ్చు అనేటువంటి ఇంకొక ప్రకటన కూడా యెస్. కనిపిస్తుంది. యెస్. అక్కడ యెస్. ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, యూనివర్సిటీస్ ఏంటి అవి యెస్. కూడా చూస్తున్నారు కదా! సో, యెస్. వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉంది మేము చేయొచ్చు అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎంబీబీఎస్ అబ్రాడ్ చాలా మంది ఎళ్తారండి. ఈవెన్ అపోలో మెడ్ స్కిల్స్ ఇప్పుడు మేము ఏదైతే ఇక్కడ 2 ఇయర్స్ చదువుతారో మాది అపోలో యూనివర్సిటీలో చదువుతారు. అపోలో హాస్పిటల్స్ వాళ్ళది. సో, మా అపోలో మెడ్ స్కిల్స్ వాళ్ళకి గూడా ఉజ్బెకిస్తాన్‌లో ఒక మెడికల్ యూనివర్సిటీతో అసోసియేషన్ ఉంది. ఎళ్తుంటారు స్టూడెంట్స్. హ్మ్. కాకపోతే ఫ్రెషర్స్ ఇప్పుడు ఎవరైతే అయ్యారో వాళ్ళు వెళ్తే ఓకే. సో, అక్కడ అంటే కోర్స్ డ్యూరేషను, ఫీజు ఇవన్నీ గూడా కన్సిడర్ చేస్తారండి. మళ్ళీ వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అది క్వాలిఫై కాకపోతే మళ్ళీ ఆళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బందవుతదనమాట. సో, ఒక 5, 6 ఇయర్స్ మళ్ళీ టైమ్ వేస్ట్ అవుతది. మళ్ళీ మనీ ఇవన్నీ గూడా చాలా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యుంటాయి దాంట్లో. హ్మ్. సో, దీంట్లో ఆ ప్రాబ్లమ్ ఏం లేదు కదండీ. డైరెక్ట్ డిగ్రీ వస్తుంది. మీకు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. అండ్ వర్క్ పర్మిట్ గూడా వస్తుంది. అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ చదువుకోవడానికెళ్ళిన ఏ కంట్రీలో గూడా అక్కడ వర్క్ పర్మిట్స్ ఉండవు వాళ్ళకి. ఓకే. చదువుకోవాలి, రావాలి, ఇండియాలో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ జేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్ అన్నమాట. హ్మ్. సో, కంపేర్డ్ టు అబ్రాడ్ ఎంబీబీఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ యాక్చువల్‌గా. హ్మ్. అది గూడా మంచి అవకాశమే ఎళ్ళొచ్చు. బట్ స్టూడెంట్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు అనే దాన్ని బట్టి అండ్ ఆయనకొచ్చిన నీట్ మార్క్స్‌ని బట్టి అంటే
ఇప్పుడు ఈ ఇయర్ 144 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉందండి. ఒక 145, 150 మార్క్సే వచ్చిన స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయడం ఈవెన్ ఆయనకు గూడా అంత కరెక్ట్ కాదు. సజెషన్ చేయరు ఎవరు కూడా. ఓ 200+, 300+ వచ్చినయి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. కొంచెం ఇది చేయొచ్చు. మరీ 144, 145, 130 బోర్డర్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంబీబీఎస్ సజెషనబుల్ కోర్స్ కాదండి యాక్చువల్‌గా. హ్మ్. అది. సో ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజినీరింగ్‌కి వెళ్ళొచ్చు. మన దగ్గర కూడా కొన్ని కోర్సులున్నాయి. అవును. బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఇంజినీరింగ్ చేయొచ్చు అనేది. బట్ అది 4 ఇయర్ కోర్స్. 3 యెస్. ఇయర్ కోర్స్ వైపు ఎందుకు రావాలంటారు? మీరిచ్చేటువంటి ఈ అవకాశాన్ని వాళ్ళు ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు? 4 ఇయర్స్, 3 ఇయర్స్ అని ఎక్కడ గూడా అంటే మనకి రాసి పెట్టి లేదండి. ఇంజినీరింగ్ 4 ఇయర్సే చదవాలి, 3 ఇయర్సే చదవాలి అని ఇండియాలో గానీ, యూఎస్‌లో గానీ, యూకేలో గానీ ఎక్కడ లేదు. ఒక్కొక్క హ్మ్. కంట్రీలో ఒక నేమ్‌తో పిలుస్తారు. ఈవెన్ ఇన్ తెలంగాణ మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అని గూడా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. హ్మ్. జేఎన్‌టీ అఫిలియేటెడ్ కాలేజ్ అని బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తారు. ఈవెన్ బిట్స్ తీసుకుంటే బిట్స్ ఇంజినీరింగ్ వచ్చేసి దుబాయ్ క్యాంపస్‌లో వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అంటారు. ఇక్కడేమో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇదే కోర్స్‌ని యూఎస్ఏలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటారు. మన దగ్గర ఎంటెక్ అంటారు. వాళ్ళ దగ్గర ఎంఎస్ అంటారు. హ్మ్. సో నేమ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. డ్యూరేషన్ చేంజ్ అవుతా ఉంటది గానీ సబ్జెక్ట్ అంతా అదే అండి. హ్మ్. దట్స్ ఇట్. సో 3 ఇయర్స్‌లోనే కావాల్సినటువంటి 4 ఇయర్స్ సబ్జెక్ట్ అంతా నేర్పించేస్తారా మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ డ్రాయింగ్ కొన్ని ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ చదువుతా ఉంటారండి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఎళ్ళాలనుకునే వాళ్ళకి పర్టిక్యులర్‌గా సీఎస్ఈ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీతో అంత పెద్ద అవసరం ఉండదు. సో ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది. డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఏదైతే చదవాలో అవన్నీ గూడా సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ డైరెక్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్‌కెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి కొన్ని టైమ్ సేవ్ అవుతుంది. మనీ గూడా సేవ్ అవుతాయి. సో వీళ్ళకంటే ముందే కెరియర్‌లో సెటిల్ అవ్వచ్చు. సో నార్మల్‌గా 4 ఇయర్స్ చదివే వాళ్ళకంటే ముందుగానే.